సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం ఇప్పుడు ఒక పురాణ గాథ గురించి చెప్పుకుందాం. నారదుడికి తానే చాలా గొప్ప విష్ణు భక్తుడనే గర్వం తలెత్తింది. తనను మించిన విష్ణు భక్తుడు ముల్లోకాల్లోనూ లేడని భావించాడు. నిజంగానే అతడి చుట్టూ ఉన్న దేవతలందరూ అతడిని తెగ పొగిడేవారు. తానెంత గొప్ప విష్ణు భక్తుడో విష్ణుమూర్తి కూడా గుర్తించి ఆ విషయాన్నే ప్రకటిస్తే తన పేరు ప్రఖ్యాతులకేక తిరుగులేదు అనుకున్నాడు. నేరుగా విష్ణుమూర్తి వద్దకే వెళ్లి అందరికన్నా తానే గొప్ప విష్ణు భక్తుడని తనని గుర్తించమని వేడుకున్నాడు. విష్ణుమూర్తి నారదుడిని చూసి నవ్వి, నీకంటే గొప్ప భక్తుడు భూలోకంలో ఉన్నాడు, వెళ్లి చూడు అన్నాడు. ఈ కార్యక్రమం చూశాక నారదుడు ఏం చేశాడో తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకలు వంటల సందడి కార్యక్రమంలో ప్రతిరోజు ఒక విభిన్న రుచిని పరిచయం చేస్తున్నాం కదా, అలాగే ఈ రోజు ఒక సరికొత్త రుచిని మనకి పరిచయం చేయడానికి మనతో ఉన్నారు చిత్ర గారు. మరి చిత్ర గారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం చిత్ర గారు. నమస్కారం అండి. చిత్ర గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? నేను ఐడిపిఎల్ నుండి వచ్చాను. నేను బ్యూటీషియన్ అండి. బ్యూటీషియన్. అవునండి. సో మరి ఈ రోజు మా సకలకి ఏ సరికొత్త రుచిని పరిచయం చేయబోతున్నారు? నేను ఇవాళ స్వీట్ కార్న్ టమాటో బాత్ చేస్తున్నాను. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి. స్వీట్ కార్న్, టమాటోస్, ఉల్లిపాయలు, ఉప్మా రవ్వ, ఆయిల్, పసుపు, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, పచ్చిమిర్చి అండి. ఓకే, సో మరి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, దీన్ని ఎలా తయారు చేయాలి? ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని యాజ్ యూజువల్ బాణీ పెట్టుకోవాలి. బాణీ వేడయ్యాక ఆయిల్ వేయాలండి. సో బాండి వేడొచ్చింది కదా? అవునండి, వేడైంది. దీంట్లో మనం ఆయిల్, ఓకే, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, పోపు దినుసులు వేగాయండి. మనం కరివేపాకు వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ అండి. ఓకే, ఆనియన్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఓకే, కాస్త మగ్గనివ్వాలి ఇది. మామూలుగా టమాటా బాత్ అంటే మా ఉప్మా ఎలా చేస్తామో అలా ప్రాసెస్ అలాగే ఉంటుందా? తేడా ప్రాసెస్ అలాగే అండి, కాకపోతే రవ్వ చాలా తక్కువ, స్వీట్ కార్న్ టమాటోస్ ఎక్కువ అండి. ఓకే, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో ఎక్కువగా స్వీట్ కార్న్ టేస్ట్. స్వీట్ కార్న్ ఇప్పుడు మనకు అవైలబుల్ గా ఉంటుంది కదా ఈ సీజన్ లో, స్వీట్ కార్న్ స్పెషల్స్ అన్నమాట. పిల్లలకు బాగా ఇష్టం. సో జనరల్ గా ఏంటంటే ఉప్మా అంటే చాలా మంది ఇష్టపడరు. ఇదో స్పెషల్ అన్నమాట. స్వీట్ కార్న్ వేయటం వల్ల ఏంటంటే స్వీట్ కార్న్ చాలా మందికి ఇష్టం కాబట్టి స్వీట్ కార్న్ అందులో యాడ్ చేయడం వల్ల బాగా ఇష్టంగా తింటారు. ఇది వేగిందండి, పచ్చిమిర్చి వేయాలి మనం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. లైట్ గా వేయించితే సరిపోతుంది. కొద్దిగా బ్రౌన్ లైట్. తర్వాత 2 pinches పసుపు. ఓకే, పసుపు ఎక్కువ వేస్తారు కదా? ఇష్టం అండి. కలర్ అంటే పసుపు తినడం మంచిది ఆరోగ్యానికి, కాకపోతే కొందరు ఇష్టపడరు, కొందరు ఇష్టపడతారు. టమాటా బాత్ ఎల్లో కలర్ లో ఉంటుంది కదా, పసుపు వేస్తేనే బాగుంటుంది. అచ్చా, ఓకే, ఇది మగ్గిపోయిందండి. నెక్స్ట్ మనం టమాటోస్ వేస్తాం. టమాటోస్ ఎక్కువ పడతాయి. ఓకే, సో 1 కప్ తీసుకున్నారు. 4 టమాటోస్ అంటే 1 కప్. టమాటోస్ మగ్గాలండి బాగా? మగ్గాలండి, 2 minutes 3 minutes మగ్గుతుంది. అంటే మూత పెట్టేద్దామా లేదంటే ఇలా మగ్గితే సరిపోతుందా? మూత పెడదామండి. ఓకే, కొద్దిగా ఉప్పు వేసుకుందాం మనం. ఒక 2 minutes మగ్గనివ్వాలి. అవునండి. ఓకే, 2 minutes వెయిట్ చేద్దాం. మగ్గి ఉంటుందండి? మగ్గిందండి, అయిపోయింది ఆల్మోస్ట్ ఇది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం స్వీట్ కార్న్ యాడ్ చేయాలి. స్వీట్ కార్న్ వచ్చి ఎక్కువ ఉండాలండి. స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేయాలి మనం. వాటర్. ఓకే, రవ్వ వచ్చేసి మనం
1 కప్ తీసుకుంటున్నాం కదా 4 కప్స్ వాటర్ వేయాలి. ఓకే 4 కప్స్ అవునండి. వేసేయమంటారా? వేసేయండి. కాస్త ఫ్లేమ్ హై పెట్టుకోవాలండి మనం. ఓకే. వాటర్ మరగాలి. మరిగాక లాస్ట్లో మనం రవ్వ వేసేయండి. ఓకే. సో 1 నిమిషం అలా ఉంచేస్తే వాటర్ మరిగిపోతుంది. మరిగిపోతుంది. ఓకే. చిత్ర గారు వాటర్ మరగాలి కదా, ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే అండి. సో వాటర్ మరుగుంటాయి కదండి? అవునండి, వాటర్ మరిగిపోయాయి. ఇప్పుడు రవ్వ యాడ్ చేసేయాలి మనం. ఉడికిపోయిందండి, ఇది అయిపోయింది. ఓకే. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు టమాటాతో గార్నిష్ చేసుకుందామండి మనం. ఓకే. శ్రీలక్ష్మి గారు, స్వీట్ కార్న్ టమాటో బాత్ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సకలు స్వీట్ కార్న్ టమాటో బాత్ రెడీ అయిపోయిందండి. స్మెల్ మాత్రం సూపర్గా ఉంది, కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దాం. స్వీట్ కార్న్ టమాటా బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, టమాటా ముక్కలు, ఉప్మా రవ్వ, ఉల్లిపాయలు, ఆయిల్, పసుపు, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, పచ్చిమిర్చి. స్వీట్ కార్న్ టమాటా బాత్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, కరివేపాకు, ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత పసుపు వేసి బాగా కలిపి టమాటా ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత స్వీట్ కార్న్ వేసి మగ్గనిచ్చి నీరు పోసి నీళ్లు మరిగిన తర్వాత రవ్వ వేసి బాగా కలిపి మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని టమాటాతో గార్నిష్ చేస్తే వేడి వేడి స్వీట్ కార్న్ టమాటా బాత్ రెడీ. స్వీట్ కార్న్ టమాటా బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చిత్ర గారు టమాటా బాత్ స్వీట్ కార్న్ తో చేసింది చాలా బాగుందండి. అంటే మామూలుగా తినే టమాటా బాత్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. స్వీట్ కార్న్ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. అవునండి. ఆ స్వీట్ కార్న్ యాడ్ అవటం వల్ల ఆ స్వీట్నెస్ అలాగే ఆ టమాటా బాత్ టేస్ట్ మిక్స్ అయింది. సూపర్ అండి. సో మరి ఈరోజు మా సకల కోసం చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ టమాటా బాత్ తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకు గాను మీకు అనుస్వారి 1000 రూపీస్ గిఫ్ట్ వౌచర్, థ్యాంక్ యూ. అలాగే అనుస్వారి గిఫ్ట్ హ్యాంపర్. సకలు స్వీట్ కార్న్ టమాటా బాత్ చాలా బాగుంది. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. సో మరి ఇలాంటి డిఫరెంట్ రుచి మీకు ఏదైనా తెలుసుంటే ఆ రుచిని మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 040-2555-6540కి ఫోన్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇదండి ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త రుచితో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. ఇప్పుడు గంటారావం ప్రసారమవుతుంది. ఆ తర్వాత సఖీ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. చిన్న పిల్లలకి ఈజీగా ఉంటుంది, వాళ్ళంతా వాళ్ళు క్రియేటివ్ చూసుకొని పెన్ స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనేసి అలా. Okay.